విశాఖలో సముద్ర ఆహారపు ఉత్పత్తుల ఎగుమతి సదస్సులు పలు అభివృద్ధి కార్యక్రమాలు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు. ఏయూ నుంచి బీచ్ రోడ్డు మీదుగా నోవెటెల్ హోటల్ వరకు సీఎం సైక్లింగ్ చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి పయనమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఒక వర్క్షాప్తో పాటు అలాగే కారిడార్ ప్రోగ్రామ్ అయితే ఉందో ఎకనామిక్ రీజియన్ సంబంధించి అధికారులతో సమీక్ష ఉంటుంది. మరోవైపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో కూడా చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేశారు. ఒకసారిగా మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సైకిల్ తొక్కుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కాపాడాలని ఒక కాన్సెప్ట్ తోటి ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఈరోజు కూటమి సర్కారు ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా సంకేతం ఇచ్చే దిశగా ఈరోజు విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ నుంచి కూడాను ఇటు నోవోటెల్ హోటల్ వరకు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సముద్ర ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి సెమినార్ ఏదైతుందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్ నుంచి అప్ టు నోవోటెల్ హోటల్ వరకు కూడాను సైకిల్ యాత్ర సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రతి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సైకిల్ తొక్కుతూ ప్రజలందరికీ కూడాను ఒక మెసేజ్ ఇస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఏదైతే సముద్ర ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎగుమతులకు సంబంధించినటువంటి ఒక మరోవైపు ఏదైతే ఎకనామిక్ కారిడార్ సంబంధించి ఎకనామిక్ రీజియన్ తోటి అధికారుల సమీక్ష కూడా ఉండబోతోంది. ఇది ఈరోజు ప్రస్తుతం విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అప్డేట్ మనం చూడొచ్చు. కెమెరామెన్ షాహిద్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.